హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో ఈ ఉద్యోగులకు శుభవార్త. ఇక రిటైర్మెంట్ వయసు పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరికి ఈ రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగులకు శుభవార్త. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంపుపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పదవీ విరమణ వయసు పెంపుదలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ వయసు పెంపుపై ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అయితే పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఏపీలోనే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు, పలు కార్పొరేషన్లతో పాటుగా 9-10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కమిటీ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పదవీ విరమణ వయసు పెంపుపై చర్చించారు. ఒకవేళ ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఎంత పడుతుందనే అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చించి సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలుస్తుంది.